నా పేరు ఎస్ స్వరూపరాణి. పాల్వంచ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఒప్పంద తెలుగు అధ్యాపకురాలిగా పనిచేస్తున్నాను. ఈరోజు నేను డిగ్రీ ద్వితీయ సంవత్సరం 4th సెమిస్టర్ విద్యార్థులు BA, BCom, BSc వాళ్లకు వచన విభాగం నుండి నివురు తొలగిన నిప్పు అనే పాఠ్యాంశాన్ని చెప్తున్నాను. నిన్నటి క్లాస్లో కొద్దిగా పాఠ్యాంశం చెప్పుకోవడం అయింది. ఈరోజు అక్కడి నుంచి కంటిన్యూ చేస్తున్నాను. కొంచెం బ్రీఫ్గా చూసినట్లయితే నివురు తొలగిన నిప్పు పోల్కంపల్లి శాంతాదేవి రచించారు. ఈవిడ 1942లో మహబూబ్ నగర్ జిల్లా వనపర్తిలో జన్మించారు. 62 నవలలు, 75 కథలు రాసిన శాంతాదేవి కేవలం రచనలకే పరిమితం కాకుండా స్త్రీ చైతన్య స్రవంతి అనే సంస్థను స్థాపించి అనేక సామాజిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈమె నవలల్లో చండీప్రియ చలనచిత్రంగా, పుష్యమి నవల ఆత్మబంధువు పేరుతో టెలి సీరియల్గా రూపొందాయి. శాంతాదేవి మాదిరెడ్డి సులోచన స్మారక పురస్కారం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి పురస్కారాలను అందుకుంది. విశ్వవిద్యాలయాల్లో ఈమె రచనలపై పరిశోధనలు జరిగాయి. నివురు తొలగిన నిప్పు కథ కన్నడ భాషలో కూడా అనువాదమైంది. మరొకసారి ఉద్దేశం చూసినట్లయితే, పాఠ్యభాగ ఉద్దేశం చూసినట్లయితే, ఈ నివురు తొలగిన నిప్పు ఈ కథలో జీవితం కనిపిస్తుంది. వాస్తవాన్ని తెలుపుతూ జీవన సత్యాల్ని ఆవిష్కరిస్తుంది. నిత్య జీవితంలో కనిపిస్తున్న వాళ్లే కథలో పాత్రలుగా దర్శనమిస్తారు. కళ్ల ముందు ఒక జీవితం కదలాడినట్లుగా ఉంటుంది. అభిమానవంతుడైనటువంటి వ్యక్తి స్వశక్తితో లక్ష్యం వైపు చేసిన ప్రయాణం స్ఫూర్తినిస్తుంది. పేదరికంతో వచ్చే కష్టాలను ఆత్మవిశ్వాసం, పట్టుదలతో ఎదిరించవచ్చనే నమ్మకాన్ని బలపరుస్తుంది. సహాయం చేసిన వారిని ఎదిగిన తర్వాత మరవరాదని, కృతజ్ఞతా భావాన్ని జీవితాంతం నిలుపుకోవాలనే సందేశాన్ని ఇస్తుంది. ఈ కథ మానవత్వానికి, మానవీయ అనుబంధాలకు అర్థం చెప్తుంది. ఈ నివురు తొలగిన నిప్పు. ఈ పాఠ్యభాగం మరణం అంచున మందహాసం కథా సంపుటిలో నుండి స్వీకరించబడింది. ఇంకా కథలోకి వస్తే, ఒకనాడు రమణ సీతమ్మ ఇంటికి ఒక గ్లాసు మజ్జిగ కోసం వచ్చి తిరిగిపోవడం గుర్తుకు వచ్చి మనసు కలుక్కుమంది సీతమ్మకు. కాబోయే కలెక్టర్కు ఒక గ్లాసుడు మజ్జిగ లేదంది కదా. ఆ రోజు ఆ మజ్జిగ పోసుంటే కుచేలుడు అటుకులు కృష్ణుడికి సమర్పించి పొందినంత లాభం తను పొంది ఉండేది. ఈ కలెక్టర్కి ఓ రోజు నేను మజ్జిగ పోసాను అని చెప్పుకునేందుకైనా ఉండేది. ఆ సీతమ్మ తయారమ్మతో మాట్లాడుతున్నటువంటి విషయాన్ని అప్పుడే వచ్చినటువంటి రమణ వింటున్నాడు. అంటే రమణ అప్పుడే వచ్చి వింటున్నాడు ఆమె స్తోత్రాన్ని. ఒకరోజు ఒంట్లో వేడి చేసి కళ్ళు మండుతూ ఉంటే ఎన్నడూ వెళ్ళని ఇంటికి అభిమానం అణచుకుని వెళ్ళాడు. గ్లాస్ తీసుకుని ఖాళీ గ్లాస్తో తిరిగి వచ్చాడు. ఇవాళ అడగకుండా జున్నుపాలు చెంబు నిండా తన ఇంటికి వచ్చాయి. రమణకి తిప్పి పంపాలి అనిపించింది. కానీ అది అహంకారం అవుతుందో ఏమోనని ఒకనాడు తమ దీనస్థితి నలుగురిని తనకు దూరంగా ఉంచింది. ఇవాళ తమ ఉన్నత స్థితి నలుగురిని అయస్కాంతంలా ఆకర్షిస్తుంది. సమాజ నీతి ఇది. ఇక ఎందుకురా 100 రూపాయలు, మొన్నే 50 ఇప్పించుకున్నావు? నీ ఖర్చులు రోజు రోజుకు పెరుగుతూ ఉంటే చదువు రోజు రోజుకు తగ్గుతూ ఉంది. ఈసారి BA తప్పావో ఇక మీ నాన్న చచ్చినా చదివించరు. పెద్ద చదువు లేకపోతే లేకపోయిందమ్మా, ఏ బిజినెస్ చూసుకుంటాను. ఆ బిజినెస్లో అందరూ పైకొచ్చినట్టు పిచ్చి పిచ్చిగా వాగకు, నాకు మండుకొస్తోంది. ఆ ఎదిరింట్లో కుర్రాన్ని చూసి సిగ్గు బుద్ధి తెచ్చుకో. ప్రైవేటుగా ఉద్యోగం చేస్తూనే IASకి అపియర్ అయ్యాడట, సెలెక్ట్ అయ్యాడట. ఈ రోజుల్లో IAS కావడం ఒక గొప్పే. ప్రతి అడ్డగాడిదా అవుతున్నాడు.
అటువైపుగా వచ్చిన ఈశ్వర్రావు అడిగాడు, ఎవరికి వచ్చింది ఐఏఎస్ సెలక్షన్? మన ఎదురింట్లో కుర్రాడికి. ఎదురిల్లేది? ఇన్నేళ్లుగా ఉంటున్నాం, ఎదురిల్లు కూడా తెలియదు, అలా ఉన్నాం మనుషులం, మూతి తిప్పింది భార్య. ఈశ్వర్రావు వరండాలోకి వచ్చి నిలబడ్డాడు. ఎదురుగా శిథిలావస్థలో కళావిహీనంగా ఉన్న పెంకుటిల్లు. ఆ ఇంట్లో నుండి ఒక కుర్రాడు బయటికి వచ్చి ఎక్కడికో వెళ్ళిపోతున్నాడు. కొన్నాళ్ల క్రితం తన దగ్గర ఫీజు కోసం 100 రూపాయలు అడగడానికి వచ్చిన కుర్రవాడు ఇతడేనని గుర్తుకు వచ్చింది. ఆనాటి తన ప్రవర్తన కూడా గుర్తొచ్చింది. ఒక బిచ్చగాడిని ఎలా విదిలించాలో అలానే విదిలించాడేమో. ఇతడు కాబోయే ఐఏఎస్ ఆఫీసర్ అని తనకేం తెలుసు? సాయం చేసిన వ్యక్తిగా గుర్తుండిపోవడం నిజంగా గర్వించవలసిన విషయం. కానీ అలా జరగకపోవడం తన దురదృష్టకరం. ఒక అనామకుడి మనసులో తాను చెడ్డవాడిగా మిగిలిపోతే బాధ లేదు. కానీ గొప్పవాడి మనసులో తను చెడ్డవాడిగా గుర్తుండిపోవడం మనసు కలుక్కుమనేలా చేస్తుంది. ఇదంతా కూడా ఎదురింట్లో ఉండేటువంటి లాయర్ ఈశ్వర్రావు సంగతి అన్నమాట. ఒకప్పుడు రమణ 100 రూపాయల కోసం వెళ్ళినప్పుడు అతడు ఇవ్వలేదు కాబట్టి అదంతా మరొకసారి చూద్దాం. ఈశ్వర్రావు వరండాలోకి వచ్చి నిలబడ్డాడు. ఎదురుగా శిథిలావస్థలో కళాహీనంగా ఉన్న పెంకుటిల్లు. ఆ ఇంట్లో నుండి ఒక కుర్రాడు బయటికి వచ్చి ఎక్కడికో వెళ్ళిపోతున్నాడు. కొన్నాళ్ల క్రితం తన దగ్గరికి ఫీజు కోసం 100 రూపాయలు అడగడానికి వచ్చిన కుర్రోడు ఇతడేనని గుర్తుకు వచ్చింది. ఆనాటి తన ప్రవర్తన కూడా గుర్తొచ్చింది. ఒక బిచ్చగాడిని ఎలా విదిలించాలో అలానే విదిలించాడేమో. ఇతడు కాబోయే ఐఏఎస్ ఆఫీసర్ అని తనకేం తెలుసు? కానీ తన ఆ రోజు అతడు అడిగిన సాయం చేస్తే ఒక ఐఏఎస్ ఆఫీసర్కి అతడి పేదతనంలో సాయం చేసిన వ్యక్తిగా గుర్తుండిపోవడం నిజంగా గర్వించదగ్గ విషయం. కానీ అలా జరగకపోవడం తన దురదృష్టం అని ఈశ్వర్రావు మనసులో అనుకుంటున్నాడు. ఒక అనామకుడి మనసులో తాను చెడ్డవాడిగా మిగిలిపోతే బాధ లేదు. కానీ గొప్పవాడి మనసులో తను చెడ్డవాడిగా గుర్తుండిపోవడం మనసు కలుక్కుమనేలా చేస్తుంది. రమణ ట్రైనింగ్ పూర్తి అయింది. సబ్ కలెక్టర్గా సిటీలోనే పోస్టింగ్ వచ్చింది. తన కోసం గవర్నమెంట్ ఇచ్చిన క్వార్టర్లో ఉంటున్నాడు. ఒకనాడు ఒక ఇంజనీర్ని వెంటబెట్టుకుని కారులో తమ పాత ఇంటి ముందు దిగాడు. తన కోసం గవర్నమెంట్ ఇచ్చిన క్వార్టర్స్లో ఉంటున్నాడు. రమణ ట్రైనింగ్ ఐఏఎస్ ట్రైనింగ్ పూర్తయింది. సబ్ కలెక్టర్గా సిటీలోనే పోస్టింగ్ వచ్చింది. తన కోసం గవర్నమెంట్ ఇచ్చిన క్వార్టర్లో ఉంటున్నాడు. ఒకనాడు ఒక ఇంజనీర్ని వెంటబెట్టుకుని కారులో తమ పాత ఇంటి ముందు దిగాడు. ఇంజనీర్ ఆ ఇంటి కొలతలు తీస్తున్నాడు. రమణ మాట్లాడుతున్నాడు. కొత్త ఇంటికి ప్లాన్ వేస్తున్నట్లుగా అనిపించింది. ఒకనాడు రమణ ఇంజనీర్ని వెంటబెట్టుకుని కారులో తమ సొంత ఇంటి ముందు దిగాడు. ఇంజనీర్ ఆ ఇంటి కొలతలు తీస్తున్నాడు. రమణ మాట్లాడుతున్నాడు. కొత్త ఇంటికి ప్లాన్ వేస్తున్నట్టుగా తెలిసిపోతుంది. వీధిలో వాళ్ళ కళ్ళన్నీ వాళ్ల మీదే ఉన్నాయి. ముఖ్యంగా సవిత కళ్ళు గేట్లో నిలబడి అతడినే చూస్తుంది. తను కోపంతో పెట్టిన పేరు పీరుకట్టి. కానీ ఇప్పుడు ఆ పేరు అతనికి ఎంత మాత్రం తగదు. యాపిల్ పండులా అందంగా తయారయ్యాడు. ఖరీదైన డ్రెస్లో ఉన్నాడు. హుందాగా ఉన్నాడు. గొప్ప ఆఫీసర్. ఆ కళ్ళు తనను ఆరాధనగా చూసేవి. ఇవాళ అవి తనకేసి చూడడం లేదు. చూసినా కనిపించనంత గొప్పవాడైపోయాడుగా. తన తండ్రి వడ్డీ వ్యాపారి. డబ్బు ఉందే గాని ఒక ఐఏఎస్ ఆఫీసర్ని అల్లుండి చేసుకునే అంతస్తు మటుకు లేదు. ఇప్పుడు అతడు ఏ ఆఫీసర్ కూతురునో ఏ అద్భుత సౌందర్యవతినో పెళ్లాడతాడు. ఆ రోజుల్లో అతడి ప్రేమను అంగీకరిస్తే ఇవాళ తను అతడి భార్య అయ్యేది కదూ. దేనికైనా రాసి పుట్టాలంటారు. ఇదేనేమో. సవిత కళ్ళ నిండా చెప్పలేనంత నిరాశ నిండుకుంది. రమణ కారులో ఎక్కుతూ చూశాడు గాని వెంటనే ముఖం తిప్పేసుకున్నాడు. కారు స్టార్ట్ చేశాడు.
3 నెలలు తిరగకుండానే అక్కడ ఒక అందమైన చిన్న మేడ వెలిసింది. ఆ రోజు గృహప్రవేశం. పనివాళ్లతో ఆహుతులతో కోలాహలంగా ఉంది. ఆ కోలాహలం మధ్య ఆగింది రమణ కారు. ముందు తాయారమ్మ దిగింది. తర్వాత రమణ దిగి కారులో నుంచి ఒక ముసలామెను చేయి పట్టి దింపి ఎంతో జాగ్రత్తగా ఇంటివైపు నడిపించసాగాడు. ఆమె తడుముకున్నట్టుగా నడవడంలో ఆమె అంధురాలని అందరికీ తెలుస్తుంది. ఎవరామె? కుతూహలం అందరిలో. ఆ మాట అతడిని అడిగితే ఆరిపోతున్న దీపానికి చమురు పోసి వెలిగించిన ఒక దేవత అని జవాబు చెప్పి ఉండేవాడు. ఆమె శారదమ్మ పెత్తల్లి. రమణ ఆమె కళ్ళు ఆపరేషన్ చేయించాడు, కానీ దురదృష్టవశాత్తు ఆమెకు కళ్ళు రాలేదు. ఆమెకు కళ్ళు లేని రోటు రమణ అతడి తల్లి తీరుస్తున్నారు. వీధంతా కార్లతో నిండిపోయింది. ఖరీదైన జనం దిగుతున్నారు. అబ్బురంగా చూస్తున్నారు వీధి వాళ్ళు. అతడిప్పుడు నివురు తొలగిన నిప్పు. అంటే మన పాఠ్యాంశం పేరు నివురు తొలగిన నిప్పు. వీధంతా కార్లతో నిండిపోయింది. ఖరీదైన జనం దిగుతున్నారు. అబ్బురంగా చూస్తున్నారు ఆ వీధి వాళ్ళు. అతడిప్పుడు నివురు తొలగిన నిప్పు. ఆ నిప్పు వెలుగులో ఇదివరలో తాము అతడి పట్ల చూపిన అనాదరాన్ని, ఉదాసీనతను గుర్తు చేసుకుని పశ్చాత్తాపపడుతున్న మనసులు ఎన్నో. దీంట్లో ఏమేమి ప్రశ్నలు ఉన్నాయో ఒక్కసారి చూద్దాం. వచన విభాగం కాబట్టి చాలా సులభంగానే ఉంటుంది. మొదటి ప్రశ్న ఏమడిగాడంటే, రమణ నివురు తొలగిన నిప్పు వంటి వాడని నిరూపించండి. ఒకసారి జవాబు చూద్దాం. ప్రశ్న మరో విధంగా కూడా అడగొచ్చు. ఈ కథలో నివురు తొలగిన నిప్పు ఎవరు? అతడి గుణగణాలను వివరించండి. అంటే రమణ గుణగణాలను వివరించండి అన్నా కూడా ఇదే రాయవలసి ఉంటుంది. రమణ చురుకైన విద్యార్థి. అతడు తాయారమ్మ అనే పేదరాలి కొడుకు. రమణ తండ్రి రమణకు 7 ఏళ్ల వయసులోనే చనిపోయాడు. తాయారమ్మ కొడుకు రమణతో కలిసి భర్త ఇచ్చినటువంటి పెంకుటింట్లో కాపురం ఉంటూ పల్లెలో వారికి ఉన్న పొలం నుండి వచ్చిన ధాన్యంతో ఎలాగో బ్రతుకుతుంది. పై ఖర్చులకు రమణ చదువుకు తాయారమ్మ రాట్నం వడికి ఏదో కొద్దిగా సంపాదించేది. ఈ మధ్య తాయారమ్మ ఆరోగ్యం చెడిపోయింది. దాంతో ఆమె రాట్నం పని మానివేసింది. రమణ ఆ దరిద్రంతో తాను చదువు చదవలేనని, ఉద్యోగం చూసుకుంటానని తల్లితో అనేవాడు. ఉద్యోగం దొరికే వరకు చదువు మానద్దని తల్లి రమణకు హితవు చెప్పేది. రమణ కాలేజీలో BA చదువుతున్నాడు. మెరిట్ స్కాలర్షిప్ వస్తుంది. దానితో పుస్తకాలకి ఫీజులకి అతనికి సరిపోతుంది. పరీక్ష పాస్ కాకపోతే తల్లి తిరిగి చదివించలేదని రమణ శ్రద్ధగా చదివేవాడు. రమణ ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతుంటాడు. రమణ రోజు నిద్రపోకుండా చదువుతూ ఉండడం వల్ల అతనికి బాగా వేడి చేసింది. పొరుగింటి సీతమ్మ పాల వ్యాపారం చేస్తుంది. ఎప్పుడూ ఎవరిని అడగని రమణ ఒకనాడు సీతమ్మను గ్లాసుడు మజ్జిగ అడిగి లేదనిపించుకుని అభిమానంతో సిగ్గుపడి ఇంటికి తిరిగి వచ్చాడు. కాలేజీలో రమణ 100 రూపాయల ఫీజు కట్టాలి. ఫీజు కట్టి పరీక్షలు రాస్తే రమణ కాలేజీ చదువు పూర్తవుతుంది. రమణ ఇంటికి ఎదురుగా ఉన్న న్యాయవాది ఈశ్వర్రావును 100 రూపాయలు అప్పు ఇమ్మని, ఉద్యోగం రాగానే తిరిగి ఇస్తానని రమణ అడిగాడు. ఈశ్వర్రావు తన వద్ద 100 లేదని 5 రూపాయలు చందాగా ఇవ్వబోయాడు. రమణ అభిమానంతో పుచ్చుకోకుండానే ఇంటికి తిరిగి వచ్చాడు. దానితో ఎప్పుడూ వెళ్ళని తాయారమ్మ సిగ్గు విడిచి కొడుకు రమణ ఫీజు కోసం సాయం అడగడానికి తన తోటి ఉద్యోగిని శారదమ్మ ఇంటికి వెళ్ళి తాను వచ్చిన పని చెప్పింది. సాయం చేయమని అడిగితే శారదమ్మ తన దగ్గర డబ్బు లేదంది. శారదమ్మ ఇంట్లో తాత్కాలికంగా నివాసం ఉంటున్న ఆమె పెద్దమ్మ ముసలావిడ తాయారమ్మ బాధకు గుండె కరిగి తన కంటి ఆపరేషన్ కోసం దాచిన మొత్తంలో ఒక 100 తీసి తాయారమ్మకి ఇప్పించింది. రమణ సాయంత్రం వెళ్ళి శారదమ్మ పెద్దమ్మకు కృతజ్ఞతలు చెప్పాడు.
రమణ పక్కింటి పిల్ల సవిత అంటే చాలా ఇష్టపడేవాడు. సవిత మాత్రం రమణ అంటే అయిష్టంతో అతడిని పీరు కట్టి అని పిలిచేది. ఇంతలో రమణకు పరీక్షలు పూర్తయ్యాయి. అంతకుముందు అతడు ఉద్యోగం కోసం పెట్టిన దరఖాస్తు ఇంటర్వ్యూ వచ్చింది. రమణకు ప్రైవేట్ ఉద్యోగం వచ్చింది. జీతం నెలకు 300. రమణకు మంచి రోజులు వచ్చాయి అనిపించింది. తన జీవితం అంతటితో ఆగిపోకూడదని పట్టుదలతో ఐఏఎస్కు రమణ ఫీజు కట్టాడు, కృషి చేశాడు. 1 ఏడాదిలో రమణ ఐఏఎస్కు సెలెక్ట్ అయ్యాడు. రమణను చిన్నచూపు చూసిన సీతమ్మ, లాయర్ ఈశ్వర్రావు, సవిత పశ్చాత్తాప పడ్డారు. రమణకు ట్రైనింగ్ పూర్తయి ఆ సిటీలోనే ఉద్యోగం వచ్చింది. రమణ కొద్ది రోజుల్లోనే తన చిన్న పెంకుటిల్లును తీసి మేడ కట్టాడు. రమణ కృతజ్ఞతా స్వభావం కలవాడు. తనకు ఫీజు కట్టడానికి 100 రూపాయలు ఇచ్చి తనను ఆదుకున్న శారదమ్మ, పెద్దమ్మకు కళ్ళు ఆపరేషన్ చేయించాడు. తన ఇంటి గృహప్రవేశానికి ఎందరో అతిథుల్ని పిలిపించాడు. కానీ రమణ శారదమ్మ పెద్దల్లిని తీసుకువెళ్లి ఆరిపోతున్న దీపానికి నూనె పోసి వెలిగించిన ముఖ్య దేవతగా ఆమెను గౌరవించాడు. ఆమెకు కళ్ళు లేని లోటును రమణ అతని తల్లి తాయారమ్మ తీరుస్తున్నారు. రమణ నివురు తొలగిన నిప్పులా ప్రకాశించాడు. కష్టపడి చదివితే మనిషి మణిదీపంలా ప్రకాశిస్తాడని రమణ నిరూపించాడు. ఇంకో ప్రశ్న చూసినట్లయితే, తాయారమ్మ మగదిక్కు లేకపోయినా కొడుకు రమణను చదివించి కలెక్టర్ను చేసిన ఆదర్శ మహిళ అని నిరూపించండి. లేదా చీకటిలో ఉన్న మనిషి చీకటి పోయి వెలుగు వస్తుందనుకుంటేనే వెలుగు వస్తుంది. తాయారమ్మ వృత్తాంతాన్ని బట్టి ఈ వాక్యాన్ని సమర్థించండి. లేదా తాయారమ్మ వృత్తాంతాన్ని వ్రాయండి. ఇదొక్కసారి మనం చూసినట్లయితే, తాయారమ్మ రమణకు తల్లి. రమణది 1 ఏడాది వయస్సుండగా తాయారమ్మ భర్త పోయాడు. తాయారమ్మ 40 ఏళ్ల మనిషి, బక్క చిక్కినటువంటి శరీరం, బ్రతుకు భారంతో తెల్లబడిన తల. ఆమె వయస్సును పెంచి చూపుతున్నాయి. పల్లెలో కాస్త పొలము, నగరంలో 2 గదుల పెంకుటిల్లు వారికి ఉంది. పొలం మీద తిండికి బియ్యం వస్తాయి. పై ఖర్చులకు, పిల్లాడి చదువు ఖర్చుకు తాయారమ్మ రాట్నం ఉడుకుతూ సంపాదిస్తుంది. ఈ 2-3 ఏళ్లుగా తాయారమ్మ ఆరోగ్యం చెడిపోయింది. దాంతో ఆమె రాట్నం పని మానేసింది. డాక్టర్ దగ్గరకు వెళ్ళడానికి తాయారమ్మ దగ్గర డబ్బులు లేక జావ కాచుకుని తాగుతుంది. జ్వరం వస్తే ఆమెకు అదే మందు. తాయారమ్మ ఇంట్లో కూరలు లేక ఆ రోజు దొడ్లోని 4 మిరపకాయలు, 2 బెండకాయలు కాల్చి పెట్టింది. కొడుకు రమణ తాను ఆ దరిద్రంలో చదవలేనని, ఉద్యోగం చూసుకుంటానని తాయారమ్మతో అనేవాడు. ఉద్యోగాలు తేలిగ్గా దొరకవని, ఉద్యోగం వచ్చే వరకు చదువు మానవద్దని తాయారమ్మ కొడుకు నచ్చజెప్పేది. తాయారమ్మకు ఇరుగు పొరుగులతో మాట మంతి లేదు. ఉన్నది వండడం, కొడుకు పెట్టడం, తానింత తినడం, కళ్ళు మూసుకు పడుకోవడం ఆమె పని. తాయారమ్మకు ఎవరితోనూ తగవులు, స్నేహాలు లేవు. తాయారమ్మ కొడుకు రమణ BA చదివి సంవత్సరం కాలేజీలో చదువుతున్నాడు. తాయారమ్మ కొడుకు రమణ BA చివరి సంవత్సరం కాలేజీలో చదువుతున్నాడు. కాలేజీలో అతను ఫీజు కట్టాలి. ఆ ఫీజు కడితేనే అతడు పరీక్షలు రాస్తాడు. ఫీజు కట్టడానికి తాయారమ్మ ఇంట్లో డబ్బులు లేవు. రమణ ఎదురింటి లాయర్. తాయారమ్మ తన కొడుకు రమణకి చదువంటే పిచ్చి అని, తాను ఎలాగో BA వరకు కష్టపడి కొడుకును చదివించానని, ఇప్పుడు ఫీజు కట్టకపోతే కొడుకు పరీక్షకు కూర్చోవడానికి వీలు కాదని చెప్పింది. పరీక్ష రాయలేకపోతే కొడుకు నిరాశతో ఏ రైలు కిందైనా పడి మరణిస్తాడేమోనని తాయారమ్మ కన్నీరు పెట్టుకుంది. తాయారమ్మ ఏడుపు శారదమ్మను కదిలించలేదు. కానీ శారదమ్మ ఇంట్లో ఉన్న ఆమె పెద్దమ్మ కొడుకుకు చదువు రాలేదు, వాడు జ్వరంతో మరణించాడు. అందుకే జాలితో శారదమ్మ పెద్దమ్మ తన కంటి ఆపరేషన్ కోసం దాచుకున్న 200లలో ఒక 100 రూపాయలను తాయారమ్మకి ఇప్పించి సాయం చేసింది.
రమణ ఆ డబ్బుతో ఫీజు కట్టాడు. BA పాస్ అయ్యాడు. ఇంతలో రమణకు ప్రైవేట్ ఉద్యోగం వచ్చింది. తాయారమ్మ కష్టాలన్నీ తొలగిపోయాయి. తాయారమ్మ కుమారుడు IASకు సెలెక్ట్ అయి ట్రైనింగ్ పూర్తి చేశాడు. సిటీలోనే అతనికి ఉద్యోగం వచ్చింది. ఆ విషయం తెలిసిన తాయారమ్మ పక్కింటి సీతమ్మ చెంబుడు జున్నుపాలు తెచ్చి ఇచ్చి తాయారమ్మకి ఇచ్చింది. మగదిక్కు లేకపోయినా పిల్లాడిని కష్టపడి చదివించి తాయారమ్మ తన కొడుకును కలెక్టర్ చేసిందని సీతమ్మ తాయారమ్మను మెచ్చుకుంది. తాయారమ్మ కొడుకు రమణ తన ఫీజుకు సాయం చేసిన శారదమ్మ పెద్దమ్మకు కంటి ఆపరేషన్ చేయించాడు. తన చిన్న ఇంటిని మార్చి మేడ కట్టించి ఆ ఉత్సవంలో శారదమ్మ పెద్దమ్మను ముఖ్య అతిథిగా గౌరవించాడు. శారదమ్మ పెద్దమ్మకు కళ్ళు పోయాయి. అయినా ఆమెకు ఏ లోటు రాకుండా రమణ తాయారమ్మ ఆమెను ఆదుకున్నారు. కొడుకును శ్రమతో చదివించిన తాయారమ్మ ఆదర్శ మహిళ అని దీన్ని బట్టి చెప్పొచ్చు. నివురు తొలగిన నిప్పు ఈ కథ యొక్క నామౌచిత్యాన్ని పరిశీలించినట్లయితే పోల్కంపల్లి శాంతాదేవి తన కథకు నివురు తొలగిన నిప్పు అని పేరు పెట్టింది. రచనకు పేరు పెట్టడంతో రచయిత్రి గొప్పతనం తెలుస్తుంది. నివురు తొలగిన నిప్పు అంటే నుసి కమ్మిన నిప్పు అని అర్థం. నివురు కప్పినప్పుడు అసలు అక్కడ నిప్పు ఉందని మనకి తెలియదు. ఎవరైనా నిప్పు మీద ఉన్న నుసిని తొలగించి నిప్పును మండిస్తే అది ధగధగా మండి వెలుగునిస్తుంది. ఈ కథలో తాయారమ్మ కొడుకు రమణ నివురు కప్పిన నిప్పులా ఉన్నాడు. రమణ తండ్రి అతడు పుట్టిన ఏడాదికే పోయాడు. అతని తల్లి తాయారమ్మ కష్టపడి ఎలాగో రమణని BA వరకు చదివించింది. రమణ కూడా తల్లి కష్టం తెలిసి కష్టపడి చదివి స్వప్రయత్నంతో IASకు సెలెక్ట్ అయ్యాడు. రమణ నివురు కప్పిన నిప్పు అతడిలో వెలుగు ఉందని, అతడు IAS అవుతాడని తెలియని సీతమ్మ గ్లాసుడు మజ్జిగ రమణ అడిగితే లేదంది. రమణ IAS అవుతాడని తెలియని ఎదురింటి లాయర్ 100 రూపాయలు ఫీజుకు రమణ అప్పుగా అడిగితే అతడిని ఎగతాళి చేశాడు. రమణ పక్కింటి అమ్మాయి సవితను ఇష్టపడితే ఆమె రమణను విసిరికొట్టింది. నివురు కప్పిన నిప్పులో నిప్పు ఉన్నట్లు వారు తెలుసుకోలేకపోయారు. రమణ IASలో ఉన్నాడని వారు గ్రహించలేకపోయారు. తాయారమ్మ తన బిడ్డ తెలివైనవాడని గుర్తించి చదివించింది. శారదమ్మ పెద్దమ్మ ఫీజు కట్టడానికి సాయం చేసింది. తాయారమ్మ శారదమ్మ పెద్దమ్మలు రమణ అనే నివురు కప్పిన నిప్పుపై ఉన్న నివురును విసిరి దానిలోని నిప్పును మండించారు. రమణ స్వశక్తితో కష్టపడి చదివి తల్లి ఇచ్చిన ప్రోత్సాహంతో తనపై కప్పిన నివురును తొలగించుకుని నిప్పులా వెలిగి IAS అయ్యి అభివృద్ధిలోకి వచ్చాడు. కాబట్టి ఈ కథకు నివురు తొలగిన నిప్పు అనే పేరు చక్కగా సరిపోతుంది. అంటే చీకట్లో ఉన్న మనిషి బ్రతుకంతా చీకటే అనుకుంటే అసలు బ్రతకలేరు. ప్రయత్నిస్తే అతడి జీవితంలో వెలుగు వస్తుందని ఈ కథ సందేశం ఇస్తుంది. తాయారమ్మల భర్త మరణించిన స్త్రీలు కష్టపడి పిల్లల్ని చదివిస్తే వారి జీవితాలలో వెలుగు వస్తుందని ఈ కథ సందేశం ఇస్తుంది. కష్టాల్లో ఉన్న రమణను వేళాకోళం చేసిన లాయరు, పక్కింటి అమ్మాయి సవిత, అలాగే పాలమ్ముకునే సీతమ్మ రమణ కలెక్టర్ అవుతాడని తెలిసి తాము చేసిన పనికి పశ్చాత్తాపడ్డాడు. దీనిని బట్టి ఉన్నవారు కష్టాల్లో ఉన్నవారిని సానుభూతితో ఆదుకోవాలని ఈ కథ సందేశం ఇస్తుంది. ఈ కథలో జీవితం కనిపిస్తుంది. ఈ కథ జీవన సత్యాలను ఆవిష్కరిస్తుంది. అభిమానవంతుడైన రమణ లక్ష్యం వైపు చేసిన ప్రయాణం పాఠకులకు మంచి స్ఫూర్తినిస్తుంది. పేదరికంతో వచ్చిన కష్టాలను ఆత్మవిశ్వాసంతో పట్టుదలతో ఎదిరించవచ్చని రమణ కథ మనకు సందేశం ఇస్తుంది. సహాయం చేసిన వారిని ఎదిగిన తర్వాత మరవరాదని, కృతజ్ఞతాభావాన్ని జీవితాంతం నిలుపుకోవాలని ఈ కథ సందేశం ఇస్తుంది.